ఫైనల్ గా అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్. సో చలి అయితే విపరీతంగా ఉంది. నేను ఏమో అనుకున్నా కానీ చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో పడుకోవడం మనకు అర్థం కావట్లేదు కానీ బయట అయితే మంచి చాలా ఎక్కువ ఉంది ఈరోజు. చేపలకి అయితే వచ్చినా కానీ ఒక్కడు కూడా లేదు మంచి చేపల కోసం అయితే. చేపలు ఉన్నాయా? ఆ కింద వల అయితే ఉందంటే చూద్దాం కింద చేపలు ఉన్నాయో ఏదో. చలి అయితే చాలా ఎక్కువ ఉంది మా దగ్గర అయితే, తట్టుకోలేకున్నాం. ఒక పక్షి కూడా లేదు మామా. ఇది ఎక్కడ చూసి కెమెరా? చేపలు ఉన్నాయి మామ కింద. చేపలు ఉన్నాయి కానీ చచ్చిపోయినట్టున్నాయి. చూసి మామ చేపలు బతికి లేవు, చచ్చిపోయినాయి. తింటే చచ్చిపోతాం మనం కూడా. వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ. వర్షం పడింది కానీ 2 days బ్యాక్ మరీ ఇంత ఫ్లో వస్తుంది అనుకోలేదు మేమైతే. చూసుకోవచ్చు మీరు, వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫాగ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఫాగ్ అయితే మీకు వీడియోలో కనబడట్లేదు కానీ చాలా ఎక్కువ ఉంది ఫాగ్ అయితే. ఒక గేట్ కూడా ఓపెన్ చేశారు అనుకుంటే ఇక్కడ. ఫ్లో కూడా ఇక్కడ పోతా ఉంది, చూసుకోవచ్చు. ఆ బ్రిడ్జి పై నుంచి ఒక్క మనిషి కూడా పోవట్లేదు. గంట సేపు అయింది మేము వచ్చి. ఒక పక్షి కూడా కనిపించట్లేదు, ఎందుకంటే అంత చలిగా ఉన్నట్టుంది కదా. ఇక్కడ 7:30, 8 అయితే ఉంటుంది. ఒక్క మనిషి కూడా లేడు, మేము తప్పక. అదే పనిగా మా ఊరు నుంచి వచ్చినాం ఇక్కడికి. మా ఒక్క బైక్ మాత్రమే ఉంది అక్కడ, చూసుకోవచ్చు. సూర్యుడు కూడా వచ్చేసిండు. ఇందాక వేరే అతను అడిగినా ఎవరైనా చేపలు ఇస్తారా అని చెప్పేసి, మాకు తెలియదు అంటుండు. ఊరైనా తెలియదంటే మనకి ఎక్కడ తెలుస్తుంది చెప్పు. ఆడ ఒక బండి అయితే ఉంది ఎవరిదో. సో ఆ బండి అయితే ఉంది కానీ ఆ బండి కాడికి పోదామా వద్దా అని చెప్తే బండి కాడ ఎవరు లేడు. మనలో అయితే ఇంకో చోటికి పోదామంటారు. చూద్దాం, అక్కడ పోయి ఉంటే చూపిస్తాను మీకు. వంశీ హాయ్ చెప్పు. దగ్గర హాయ్. సో మనమైతే వేరే చోటుకి వెళ్ళేసి చూద్దాం, ఇప్పుడు ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఏదో బలుంది, నాకు బలు నచ్చింది హౌస్. చాలా బాగుంటుంది వ్యూ ఆడ లోపల ఉంటే. అది మన కోసం అయితే కాదు కానీ. సో ఇప్పుడైతే ఇది ఓపెన్లో లేదు. ఈ గేట్ చూసుకోవచ్చు, ఈ గేట్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఇది పట్టుకుని పైకి లాగితే వస్తుంది అనుకుంటా. ఇక్కడ మినిమం చూసుకుంటే ఒక 10 గేట్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇటుపక్క మొబైల్ పడిపోతుంది, భయంగా ఉంది. గేట్లు అయితే మొత్తం క్లోజ్లో ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ బురద చూసుకోవచ్చు ఎట్లా ఫ్లో ఎంత ఫామ్ అయిపోయింది. ఇక్కడ బురుగు లెక్క ఫామ్ అయిపోయింది. ఈ గేట్లు అయితే ఇటుపక్క కడప సైడ్ పోయే రూట్. ఇది గేట్లు అయితే క్లోజ్లో ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం, మీరు మంచి చూడండి ఎంత ఎక్కువ ఉందో. మీకు చూపిద్దామన్నా మొబైల్ కవర్ చేయలేకుండా. ఎక్కువ 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 నేను కూడా చూసాను. ఎవరో అతను వచ్చి అట్లా ఎక్కిపోయినాడు. ఎక్కుతామయ్యా, కింద పడితే ఎవరు ట్రై చేస్తావు. ఓకే, ఊడిపోతే మరి గేట్. ఇది చేపల కోసం అయితే వచ్చినాం కానీ ఒక్క మనిషి కూడా లేరు ఇక్కడ. లాస్ట్లో అంటే చూద్దాం ఆయన దగ్గరికి వెళ్ళేసి. మంచి చూడండి అసలు. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. వర్షం పడింది 2 days బ్యాక్, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. చూద్దాం చేపలు ఏమైనా ఉంటాయో అటు పక్క వెళ్దామమ్మా పద. సో ఇక్కడికి అయితే వచ్చినాం, కిందికి కూడా చేపలు ఉంటాయేమో అని చెప్పేసి. ఒక్క మనిషి కూడా లేడు. చూద్దాం రండి ముందుకు వెళ్ళేసి. చూసుకోవచ్చు మీరు, డ్యామ్ అయితే అటపక్క ఉంది లెఫ్ట్ లో. అక్కడి నుంచి వాటర్ పాడుతూ వస్తుంది. నది లెక్క ఉంది కదా, ఇప్పుడు చూస్తామంటే సముద్రం లెక్క. ఫ్లో అయితే చాలా మంచిగా ఉంది. ఒక్క మనిషి కూడా లేడు. నేనైతే ఒకటి చెప్తాను, వర్షం పడినా కానీ చలి పడినా కానీ చేపల కోసం అయితే ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడికనే కాదు, చలి టైంలో ఎవరు చేపలు పడరు, ప్లస్ ఎవరు రారు కూడా ఇక్కడికి. చేపలు పడవు కూడా. సరేనా, చూద్దాం. ఇంకా లోపలికి వెళ్ళేసి ఉంటే చేపలు తీసుకుందాం, లేకపోతే ఇంకేం చేయలేము, వెళ్ళిపోదాం. చలి అయితే ఇప్పటికైతే కొంచెం తగ్గింది. చూసుకోవచ్చు, మంచు కూడా కొంచెం తగ్గింది. ఇక్కడ వాటర్ చూసుకోవచ్చు, మళ్ళీ పాడుతున్నాయి కదా. ఎండ పెడితే పైకి వస్తాయి. సో మనోళ్ళు అయితే ముందుకు పోయి మరి చూస్తున్నారు ఏమైనా ఉన్నారేమో అని చెప్పేసి. వలేసి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ నుంచి మేము చేపలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. సో ముందైతే వాటర్ అయితే ఇక్కడ దాకా ఫ్లో అవుతా ఉన్నాయి. వాటర్ తగ్గింది కాబట్టి కొంచెం అక్కడ దాకా వెళ్ళింది అట్టుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. ఇటుపక్క ఏమన్నా బోర్ ఏమైనా ఉందేమో, లీకేజ్ బోర్ ఉన్నట్టుంది. వ్యూ చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి. చాలా బాగుంది వ్యూ అయితే.
మనోడైతే చేపలు పడడానికి ట్రై చేస్తా ఉండు. జస్ట్ జోకింగ్. అసలు మంచు చాలా ఎక్కువ ఉంది కదా, కానీ కనిపించట్లేదు మొబైల్ అయితే. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. వ్యూ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఇంకా సూర్యుడు అయితే ఎప్పుడో వచ్చింది, కానీ ఈ మంచులో మన దగ్గరికి అయితే చేరుకోలేకున్నాడు. ఏంటి మామ ఎట్లా మనం పడదాము చేపలు? సో అటు పక్క వెళ్ళేసి ఒకసారి చూద్దాము, వాడు వస్తాడో రాడో. ఒక బైక్ అయితే ఉంది కదా, అతను పడతా ఉంటాడు. మేము చూద్దాం. ఫైనల్ గా కిందికి అయితే వచ్చేసినాం చూద్దామని చెప్పేసి. ఒక అతను అయితే పడుతున్నాడు ఇక్కడ, అటుపక్క లాస్ట్ లో అతను పడుతున్నాడు. వీళ్ళు ఇప్పుడే వచ్చారా, మేము రాకముందు వచ్చి అర్థం కావట్లేదు. మంచులో మాకైతే కనిపించలేదు, కానీ ముందే వచ్చేట్టున్నారు వీళ్ళు. దీని దగ్గర అయితే ఒక చేప కూడా లేదు. మనం అయితే ఆల్రెడీ ఒక చేప అనేవాడు చాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు దీని దగ్గర పోయేసి. అతను వస్తే బాగుంటది. లోపల ఉన్నాడు, మీకు కనిపించలేదు మంచులో. అటు పక్క కనిపిస్తుందా మీకు? అతను వస్తే బాగుంటది, చేపలు ఉంటాయి అనుకుంటా. చాలా సేపు నుంచి పడుతున్నాడు ఆయన. టైం చూసుకుంటే 8:30 అయితే ఉంటది. ఒక్క మనిషి కూడా రాలేదు. చూద్దాం. మనకు చేపల కోసం అయితే వచ్చాం. చేపలు వస్తే బాగుంటది. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వచ్చిండంట, పడతాయి అంటుండు. వెయిట్ చేయమని చెప్పిండంట ఆయన. వెయిట్ చేద్దాం. ఈ ఫ్లో అయితే ఇంత ఎక్కువ ఉంటే ఆయన ఎట్లా పోయినా అర్థం కావట్లేదు. అటుపక్క లాస్ట్ లో ఉన్నాడు. అటుపక్కకి వెళ్ళి ఆయన పట్టుకొని వస్తున్నాడు. పెద్ద గ్రేట్ అనిపించింది. ఫ్లో చూసుకోవచ్చుదా. ఒకసారి మేమైతే అందరం తప్పిపోయినాం ఇక్కడ వచ్చేసి. అంటే వాటర్లో వెళ్ళిపోయినాం, కొట్టుకుని అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఎలాగోలాగా వచ్చేసాం అనుకో. బండ్లు ఏంటో పట్టుకున్నాడు, చూద్దాం ఆయన. ఏంటి మామ ఈ లోపల? ఏం లేవాడా? ఒక చిన్న వల ఉంది, చేపలు పెట్టుకోవడానికి ఏదో ఒక సంచి ఉంది. త్వరగా పట్టయ్యా స్వామి. ఒక కేజీ చేప 1000 రూపాయలు చెప్తారు అనిపిస్తుంది. అంత డిమాండ్ ఉంది ఇక్కడ. అంటే పట్టే వాళ్ళు ఎవరు లేదు కదా, అందుకోసం అని చెప్పేసి. చూద్దాం, ఒక అర్ధగంట వెయిట్ చేద్దాం, 10 నిమిషాలు అట్లా. వాళ్ళు వచ్చి తీసుకున్నాం, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతాం అంతే కదా. ఏం చేస్తాం మళ్ళీ. వెళ్ళిపోతున్నాం మేము కూడా. చాలాసేపు అయిపోయింది వచ్చేసి. చేపలు అయితే ఎక్కడు కూడా పడలేదు, పట్టే వాళ్ళు కూడా లేరు. ఓకేనా, బాయ్. వేరే ఒక అతను వచ్చిండు అడిగి. సో చేపలు పడతారేమో, చేపల కోసం చెప్పి మళ్ళీ ఎక్కిపోయారు మన వాళ్ళు ఇడికి. సో వీళ్ళు పంట కోసం వారు జాంకాయలు తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆగినాం. క్యాచ్. కాయ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందంట. కోసి పెట్టినారు, చూసుకోవచ్చు. చిత్తి లేదు. మూడు కేలు ముగ్గురికి.